హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుసున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుసున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభువుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలులు నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. నీటి వాగుల వరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుసున్నది. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తుని బండ పైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తుని బండ పైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నిందు అడుగు జాడలని ఎంబడింతు ప్రభువుని ఎంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభువుని స్తుతించుము. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభువుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. హల్లెలూయా. అందరూ ప్రభు స్తోత్రం. మీ అందరు కొందనాలు దేవుని మాటలు విందాం. కూసేపు శ్రద్ధగా విందాం. సౌలు ఇశ్రాయేలు పెద్దలు ఏం చేశారంటే సమూయేలు దగ్గర వచ్చి మాకు సకల జనులు ప్రకారం రాజు కావాలన్నారు. సకల జనులకి రాజు ఉంటాడు కదా, అలాగే సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అన్నారు సమూయేలు దగ్గర వచ్చి. సమూయేలు అన్నాడు, నేను అన్నీ నేనయ్యి మిమ్మల్ని నడిపిస్తాను కదా, మీకు రాజు ఎందుకు ఇప్పుడు అంటే నీ వయసు అయిపోయింది కదా, మాకు రాజు కావాలి అన్నారు. అంటేను దేవుని స్తోత్రం, నా కొడుకులు ఉన్నారు కదా అంటే నీ కొడుకులు నీ ప్రవర్తన అంటే ప్రవర్తన వాళ్ళు కాదు, వాళ్ళు ధనాపేక్ష అయిపోయారు కనుక వాళ్ళు మాకు నా అవసరంలా, మాకు రాజు కావాలి అన్నారు. అంటేను రాజు కావాలంటేను సర్లే చూద్దాము మీరు వెళ్ళండి అని చెప్పి సమూయేలు బాధపడుతూ కన్నీరు విడుతుంటే దుఃఖిస్తుంటే అప్పుడు ప్రభు మాట్లాడి చెప్పాడన్నమాట. ఏమని, సమూయేలు నువ్వెందుకు బాధపడతావు, నిన్ను కాదు కదా వాళ్ళు విసర్జించింది, ఆమె పరిపాలించకుండా నన్నేగా విసర్జించింది వాళ్ళు అని అన్నాడు దేవుడు. అంటేను అది కాదు ప్రభువా, రాజు కావాలంటారు వాళ్ళు, మరి రాజు ఎట్లా రాజు పద్ధతి ఎలా ఉంటాడో కూడా చెప్పాడు ఇశ్రాయేలు పెద్దలకి. రాజు కావాలంటున్నారో ఆ రాజుని మీకు అనుగ్రహించాను అనుకో, రాజు మీ చేత ఎట్టు పనులు చేపిస్తాడు, మీ గుర్రాల ముందు మీరు వాళ్ళ రథాల ముందు మిమ్మల్ని నడిపిస్తాడు, పరిగెత్తిపిస్తాడు అన్నమాట. అన్ని ఎట్టు పనులు చేపిస్తాడు. మీ ఆడవాళ్ళని మీ కూతురుని వాళ్ళకి బోనకత్తులుగా పెట్టుకుంటారు, అంటే పని చేసే బిడ్డలుగా.
ఆ, మీ మీ అన్ని శ్రేష్టమైన ద్రాక్ష పండ్లలో శ్రేష్టమైన వాళ్ళు తీసుకుంటారు మీకు ఇవ్వరం అని మీకు మిమ్మల్ని ఎట్టి పనులు చేపిస్తారు వాళ్ళు అని గారు చెప్పారు. చెబితే అయినా కానీ మాకు ఇష్టమే, మాకు రాజు కావాలి, మాకు రాజు ఉన్నాడు అనుకో మా యుద్ధాలో ఆయన చేస్తాడు, మా పక్షాన యుద్ధం చేయాలంటే ఆయన చేస్తాడు, మాకు నాయకర్తగా ఉంటాడు, తీర్తాడు, మాకు రాజు కావాలి అన్నారు. అంటేను దేవుడు అన్నాడు, సమయాలు నువ్వు ఏం బాధపడమాక, వాళ్ళు ప్రజలు చెప్పినట్టు నువ్వు చెయ్యి, వాళ్ళు రాజు కావాలన్నారు కదా, వాళ్ళ ప్రకారమే నువ్వు చెయ్యి, వాళ్ళకి రాజుని నియమించు అన్నాను. అట్టాగా ప్రభు మరి ఎవరిని నేను రాజుగా నియమించను అని అంటే ఇప్పుడు కొద్దిసేపటికి నీ దగ్గరికి వస్తాడు ఒక ఆయన, సబులని ఒక ఆయన నువ్వు అభిషేకించు ఇశ్రాయేలు పెద్దల మీద అన్నాడు. అంటేను సబులు వస్తాడంటే సబులు ఏంటంటే దేవుని స్తోత్రం హల్లెలూయా. సబులు తన తండ్రి గాడిదలు కాసుకునే వాళ్ళు, గాడ్ బలం తప్పిపోతే ఒక మనిషిని తీసుకుని ఎమ్మట ఈ సబులు అట్ని ఎత్తుకుంటూ వస్తాడనమాట. ఎత్తుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఎత్తుకుతుంటే ఎక్కడ దొరకకపోతే వెళ్ళిపోదామని నిర్ణయించుకొని వెళ్ళిపోయే ముందు ఏం చేశారంటే అతను అన్నాడు, వెనకాల వచ్చిన మనిషి అన్నాడు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక దైవజనులు ఉన్నాడు, ఆయన ఏమి చెబుతా జరిగిద్దంట, మనం అతని దగ్గరికి వెళ్దాం అన్నాడనమాట. అంటేను సౌలన్నను సరే అటకి వెళ్దాం అన్నాడు. సరే వెళ్దాం కానీ మరి ఆయన దగ్గరికి వెళ్తాకి మనం ఏమి ఎత్తుకెళ్తాకి మన దగ్గర ఏమి లేవు కదా, ఏమన్నా ఎత్తుకెళ్ళాలి కదా అన్నాడు అనమాట. అంటే ఒకళ్ళ దగ్గరికి దైవశాఖల దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలన్నమాట. అది అట పట్టుకెళ్ళాలన్నమాట, అది మర్యాద. దేవుని స్తోత్రం. వాళ్ళకున్న ఏదో ఉన్నాయి తెచ్చుకున్నాయి అట్లా కొద్దిగా పట్టుకెళ్ళి సమయాలకి ఇచ్చారన్నమాట. సమయాల దగ్గరికి వెళ్ళి మేము మా ఘాట్ బలంలో తప్పిపోయినాయి, మేము వాటిని ఎత్తుకుంటా వచ్చాము, అవి కనపడవా మాకు చెప్పు అని అడుగుతుంటే అప్పుడు సమయాలు అన్నాడు, మీ ఘాట్ బలములు మీ ఇంటికి వెళ్ళిపోయి నీలే, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి నీలే, నువ్వు నేను చెప్పేది నిన్ను ఇశ్రాయేలు పెద్దల మీద రాజుగా చేయమని దేవుడు చెప్పాడు, నాకు రాజుగా చేయమని చెప్పాడు. అంటే ఈయన అంటాడు, నేను ఎంతటి వాడిని, మా బెన్నమ్మిని తక్కువ గోత్రమే, నేను ఎన్నిక లేని వాడినే అంటాడు. దేవుడు చెప్పాడయ్యా బాబు అంటే ఈయనేమో నేను ఎన్నిక లేని వాడిని, ఆ గోత్రం తక్కువ గోత్రం అంటాడు. తక్కువ గోత్రమైనా ఎక్కువ గోత్రమైనా దేవుడు చెప్పాక అది జరగవలసింది, దేవుడు జరిగిస్తాడు. దీని నుండైనా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టగలడు దేవుడికి ఇష్టమైతే. దేవుడికి ఇష్టం లేక మనం ఉండాలి. నీ హృదయం మంచిది అయిందనుకో అది దేవుడు చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడంటే యథార్థ హృదయం కలిగి ఎవరున్నారు అని చూస్తాడనమాట. దేవుడు నీలో ఏం బలం అవి చూడడు, నీలో నువ్వు కానుకలు ఇస్తావా, అవి ఇస్తావా, నువ్వు దాన్ని పరిచయం చేస్తావా, ఏం చేస్తావా, అది చూడడు. అది చూసి నిన్ను శారదీయుడు ప్రభు.
నీవు నీ హృదయం దేవుడంది యథార్థంగా ఉందా లేదా అది చూస్తాడు. యథార్థంగా ఉందంటే అప్పుడు నిన్ను హెచ్చిస్తాడనమాట. నువ్వు తక్కువడివే, తక్కువ కులవాడివే అయినప్పుడు కదండి ప్రభు హెచ్చిస్తాడనమాట. అట్లాగే బలహీనల్ని బలవంతుల్ని సిగ్గుపడతాకి బలహీనలు లేవనెత్తాడంట దేవుడు. బలహీనలు లేవనెత్తి ఆడుకుంటాడనమాట. దేవుడి స్తోత్రం. దేవుడు ఒకరిని ఐశ్వర్యవంతులుగా చేయాలన్నా దేవుడే, ఒకరిని అది ఏమి లేకుండా నిరాధారులుగా నిలబెట్టాలన్నా దేవుడే. దేవుడు అలా చెయ్యాలంటే అది మనలోనే ఉంది. మనం యథార్థవాదం కలిగి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామనుకో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అది మన యథార్థవాదం లేదనుకో, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి లేమనుకో మనల్ని తగ్గిస్తాడు, కింద వారిగా చేస్తాడు. మనలోనే ఉంది ఏదైనా, నీ దగ్గర నీలోనే పడుతున్నాను. ఏదైనా మంచి అయినా చెడైనా నేను నిన్ను ఆస్వాదించాలన్నా నీలోనే ఉంది. నువ్వు మంచిగా పరిశుద్ధంగా ఉంటే, పరిశుద్ధంగా నన్ను వెంబడిస్తే నేను నిన్ను ఆస్తి కట్టలుగా చేస్తా అంటున్నాడు దేవుడు. అట్లాగే దేవుణ్ణి మనం పరిపూర్ణంగా ఆనుకుని జీవించాలి. అంతేగాని అటో ఒక అడుగు ఇటో ఒక అడుగు, లోకంలో అడుగు ఈ దేవుళ్ళో ఒక అడుగు అట్ట అయితే కుదరదు. దేవుడు చెప్తున్నాడు, లోకంలో నువ్వు వెళ్తే నాకు ఎడమైపోతావు, నాకు దూరం అయిపోతావు. నాకు దగ్గరికి ఉన్నావనుకో లోకానికి దూరం అయిపోతాం. లోకానికి నాకు వైరం అన్నాడు అన్నమాట దేవుడు. అంటే వైరం అంటే లోకంలో పనులు చెప్పింది. లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు దేవుడు. లోకానికి దర్శించాల. లోకంలో జనులు వాళ్ళ హృదయాలు వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే పనులు మంచి పనులా చెడ్డ పనులా. చెడ్డ పనులు చేస్తే ద్వేషిస్తాడు దేవుడు, మంచి పనులు చేస్తే ప్రేమిస్తాడు దేవుడు. మంచి పనులు చేసే బిడ్డలుగా మనం ఉండాలి. అలాంటి జీవితం మనం ఉండాలన్నమాట. అలాగే నేను తక్కువ వాడినయ్యా, నా గోత్రం కాడ ఎందుకు పనికిరాని తక్కువ గోత్రం అని చెప్తాడు సౌలు. అని చెప్తుంటే ఏది ఏమైనా తండ్రి ఆ ప్రభు చెప్పాడు నేను రాజుగా అభిషేకించమని అని సభలో అన్నాడు. అని అప్పుడు తైల బొడ్డు తీసుకుని అభిషేకించాడనమాట. ఇశ్రాయేలు పెద్దల మీద అభిషేకించాడు సౌలుని. అభిషేకింస్తే అప్పుడు సౌలు ఏం చేశాడు, 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎంతగా దేవుడికి ఇష్టానుసారంగా 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 2 సంవత్సరాలు పరిపాలన చేసి అక్కడి నుంచి దేవుడికి ఇష్టంగా లేడు, లోకంలో పడిపోయాడు. లోకంలో పడిపోతామంటే ఏంటి, దేవుణ్ణి వదిలేసేసి ఏదన్నా చూడాలంటే మంత్రాలు, మాయ మంత్రాలు, లోకం వల్ల శకునాలు చెబుతారు కదా, అవి చెబుతారు కదా, వాళ్ళు ఆలోచిస్తున్నాడు అనమాట. దేవుడు చెప్పిన పని వదిలేసి ఒక 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 సాటుకు వెళ్ళి అమ్మాయిలకి వెళ్ళి అత్తం చెయ్యి అక్కడ వస్తువు ఏమి తేవద్దని చెబితే అమ్మాయిలకి వెళ్ళి అవతం చేసి బలమైన వాటిని, బలమైన మనుషుల్ని, బలమైన జంతువుల్ని, గొడ్ని, వాటిని బలవంతమైన గొర్రెల్ని తీసుకొచ్చాడనమాట. సమయాలు అన్నాడు, ఏంటి సభలా మేకలు అర్పులను పాడుతున్నాయి, ఏం చేసావు నువ్వు, అమ్మాయిలకి వెళ్ళి ఆత్మహత్యేసావా అంటే ఏమైనా తెచ్చుకున్నావు అంటే ఏం తెచ్చుకోలేదు, ఆత్మహత్యేసానంట. మరి ఆ అరుపులను పాడుతున్నాయి ఏంటంటే అంటే మంచి కొవ్వినియా దేవుడికి అర్పిస్తామని తెచ్చాను అని చెబుతున్నాడు. మళ్ళీ దేవుడి మీద వంక చెబుతున్నాడు అనమాట. అట్లాగే దేవుడికి అర్పించాలంటే చెబుతుమైన అక్కడి నుంచి తేవక్కల్లా, అక్కడి నుంచి తెచ్చి నాకు అర్పించమంటలా దేవుడు. నువ్వు అర్పించేది నిర్దోషమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా కలంకం లేనిదిగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవుణ్ణి కపటం లేకుండా
స్పష్టమైంది, మంచిది అర్పిస్తూ దేవుణ్ణి ఆశీర్వాదం పొందుకున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.